హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికేయ. ఈ వీడియోలో అయితే మీకు నేను మొక్కలకి న్యూట్రీ ప్యాకెట్ ఫెర్టిలైజర్ విత్ ఎన్పికే ఫెర్టిలైజేషన్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి మొక్కలు నాటిన తర్వాత గ్రో అనేది కొంచెం స్లో అవుతుంది. అంటే మనం బయట నుంచి తెచ్చిన మొక్కలు ఏవైనా కానీ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ ఫెర్టిలైజేషన్ ఇవ్వడం వల్ల మొక్క అనేది మనకి గ్రోత్ అక్కడ బాగా కనిపిస్తుంది. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నాటిన 1 వీక్ అది వల్లడము కొంచెం అంటే మాడిపోవడము లేదా కొంచెం స్లోగా ఫాస్ట్ అనేది ఉండదు మొక్కకి ఎదుగుదల. సో అలా కాకుండా ఉండడానికి ఈ ఫెర్టిలైజేషన్ ఒకసారి ఇస్తే కనుక మనకి మొక్క హెల్తీగా ఇప్పుడు చూస్తున్నారుగా ఇక్కడ కాయలు అనేవి టమాటాలు ఫాస్ట్గా గ్రో అనేది రావడానికి ఈ ఫెర్టిలైజేషన్ ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు గ్రో అనేది బాగుంటుంది. ఒకసారి యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది. నేను ఈ ఫెర్టిలైజేషన్ 1 వీక్ ఒకసారి లేదా 2 వీక్స్కి ఒకసారి ఇచ్చుకున్నా సరిపోతుంది. నేనైతే 1 వీక్ ఒకసారి ఇస్తున్నాను. సో చూసారు కదా మొక్కలు అనేవి హెల్తీగా గ్రో ఎలా ఉందో. ఇప్పుడైతే మీకు ఆ ఫెర్టిలైజేషన్ చూపిస్తాను. మనకి రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ అనేది ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ని తీసుకొని ఒక డబ్బాలో దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి అవి కలిపి రెండును ఒక డబ్బాలో మూత పెట్టేసి ఒక 2 డేస్ స్టోర్ చేసి ఉంచాలి. అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా మనము ఆ వాటర్ని కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా 2 డేస్ తర్వాత మనకు వాటర్ అనేది కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏంటంటే మొక్కల ఎదుగుదలకి బాగా యూజ్ అవుతుంది ఫెర్టిలైజేషన్ అనేది. సో ఇది మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే 1:10 రేషియోలో ఇవ్వాలంటే 1 లీటర్ మగ్గుకి 10 లీటర్స్ వాటర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ అనేది వెరీ పవర్ఫుల్ కదా. 2 డేస్ మనం కుళ్ళబెట్టి యూజ్ చేస్తాం కాబట్టి అలా ఇస్తే మొక్క ఎదుగుదల బాగుంటుంది. వచ్చినట్లయితే ఫాలో చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.